40 ఏళ్ల ఇండస్ట్రీ, నోరు తెరిస్తే సింహాలు పులులు. కేంద్రంలోనూ చక్రం తిప్పాను. ఎన్నో ప్రభుత్వాలను నేనే నిలబెట్టాను. ఎంతో మంది ప్రధానమంత్రులను చేశాను. ఇవన్నీ వాళ్లకు వాళ్లు చెప్పుకోవటమే కాని నిన్న డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు మాత్రం మరో లెవెల్. 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాను అంటూ చెప్పటం ద్వారా టీడీపీ కార్యకర్తలు, నేతలకు ఒకటే మనోవేదన. బయటకు తిట్టలేరు, అలా అని కడుపులో పెట్టుకోలేరు. ఇన్నాళ్లు వాళ్లకు కూడా తెలియని విషయం జనసేన అధినేత బయటపెట్టడంతో ఇప్పుడు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. బయటికొచ్చి మాట్లాడితే ఎక్కడ ఇబ్బందవుతుందో అని సోషల్ మీడియా వేదికగా తమ కన్నీటి మనోవేదనను అక్షర రూపంలో పంచుకుంటున్నారు. 2024లో పొత్తుతో 40 ఏళ్ల పార్టీని నిలబెట్టిన బలవంతుడివి. 2019 పొత్తుతో 50 ఏళ్ల సిపిఐ పార్టీని ఎందుకు నిలబెట్టలేకపోయావు అంటూ మరికొందరు లాజిక్ గా క్వశ్చన్స్ వేస్తున్నారు. పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది అంటూ ఇంకొందరు ఆ మాటలను కోట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. నేను 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టాను అంటున్న ఆయన 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిన నిన్ను గెలిపించింది మాత్రం టీడీపీనే అంటున్నారు ఇంకొందరు. నోటిదూల, అహంకారం, ఓవరాక్షన్ వల్ల అపకారం తప్ప ఉపకారం ఏమీ ఉండదు అంటూ ఇంకొందరు సూక్తులు చెబుతున్నారు. అన్నా, ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నువ్వు నిలబెట్టడం ఏంట్రా అంటూ ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్లను దుమ్మెత్తిపోయటం ఒకటే తక్కువ. కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబుకు నోటిదూల ఎక్కువ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే టీడీపీని తక్కువ చేసి మాట్లాడితే ఎవడైనా మాకు తక్కువే అంటూ జనసేన పార్టీకే వార్నింగ్ ఇస్తున్నారు కోస్తే పచ్చరక్తం వచ్చే కార్యకర్తలు. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే గబ్బు పట్టించడం గ్యారంటీ అంటూ మరికొందరు ఎల్లో బ్యాచ్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పొత్తు ధర్మంలో బలైపోయింది టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే అంటూ తమ కడుపులోని మంటను బయట పెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్లు. 100% స్ట్రైక్ రేటుతో దేశంలో నా అంతటోడు లేడు అంటున్నారు. 2019లో 175 నియోజకవర్గాల్లో 1 గెలిచి 129 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు అయిన విషయం తెలుసుకో అంటూ ఇంకొందరు హిస్టరీని చెబుతున్నారు. ఇంతోటి దానికి చించుకోకు అంటూ సూక్తులు కూడా చెబుతున్నారు. ఒక వరలో 2 కత్తులు ఎప్పటికీ పట్టవు. రాజకీయాల్లోనూ ఇంతే. పార్టీ అన్నాక గెలుపు కంటే వ్యక్తిత్వం అనేది చాలా చాలా ముఖ్యం. మరో పార్టీ దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వస్తే అధికారమైతే వస్తుంది, కాని ఆత్మ గౌరవం అనేది ఎప్పటికీ రాదు. మరో పార్టీ మద్దతుతో గెలిస్తే అధికార పీఠం ఎక్కొచ్చు, కాని రాజకీయంగా పార్టీ మాత్రం మరో మెట్టు దిగినట్లే. ఇప్పుడే కాదు, టీడీపీ ఎప్పుడూ ఇంతే కదా. బీజేపీతో పొత్తు ఉంటే గెలుస్తుంది, బీజేపీతో పొత్తు లేకపోతే గెలిచింది ఎప్పుడు అనే ఆత్మ పరిశీలన అనేది టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చెయ్యరు. డిప్యూటీ సీఎం అన్నారు అని కాదు కాని 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క పథకం ఇది నాది అని, నా సంక్షేమం, నా అభివృద్ధి అని చెప్పుకున్నది ఏమైనా ఉందా? అధికార పార్టీ పథకాలకు కొనసాగింపుగా ఇంకా ఎక్కువ ఇస్తాం, ఇంకా ఎక్కువ డబ్బులిస్తామని జనాన్ని ఎల్లో మీడియా ద్వారా ఏమార్చటం తప్పితే ఏముంది వీళ్లు చేసింది? అంతేనా? హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సృష్టే కదా. ఏది ఏమైనా ఒకటి, దయాదాక్షిణ్యాలపై బతికినంతకాలం ఆత్మగౌరవాన్ని చంపుకొని బానిసగా బతకటం తప్పితే చేయగలిగింది ఏముంది? ఇది అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుంది. లేనోళ్లకు ఎప్పటికీ జ్ఞానోదయం కాదు కదా. అబద్ధాల్లోనే జీవిస్తూ ఉంటారు.